హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆ వీడియో చూశారు కదా. ఆ వీడియో లాగా మనం కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ముందుగా మీ మొబైల్లో విఎన్ యాప్ ఉండాలి, లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విఎన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ కింద న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టిక్కర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఐకాన్ ఉంటుంది, ఇది డిలీట్ చేసుకోండి. ఎన్ని సెకండ్లు కావాలని ఎక్స్పెక్ట్ చేసుకోండి. జస్ట్ 30 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. 4 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. ముందుగా మనం సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మ్యూజిక్ మీద మై మ్యూజిక్. మొబైల్లో సాంగ్ ఉంటే ఓకే, లేదు నా దగ్గర వీడియో ఉంది, వీడియోతో ఆడియో కావాలనుకుంటే మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోని క్లిక్ చేసుకుంటే ఆడియో వచ్చేస్తుంది. నేను అలాగే చేశాను, నా దగ్గర ఆడియో ఉంది. సాంగ్ సెలెక్ట్ సాంగ్ సెలెక్ట్ అయిపోతుంది. మీకు కావాల్సిన సాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసింది. మన టాప్ టు యాడ్ స్టిక్కర్స్ ఏపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫోటో వస్తుంది, ఫోటోస్ ఉంది కదా, ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసిన కదా, ఫుల్ స్క్రీన్ అని దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ముందుగా మనం మెయిన్ చేసిందంటే ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ క్లిక్ చేసుకొని నేను టిక్ మార్క్ చూపిస్తాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మీరు జాగ్రత్తగా చూడాలి. మనం ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని క్లిక్ చేసుకోండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మాస్క్ అని ఉంటుంది, మాస్క్ని క్లిక్ చేసుకోండి. మిర్రర్ ఉంది కదా, సెకండ్ మిర్రర్ని క్లిక్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైన్లో తీసుకెళ్ళండి. తర్వాత ఇక్కడ నేను ఏరో మార్క్ చూపిస్తాను కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. స్లో బై సైడ్ లాంగ్ చేసి మన ఫోటో ఇక్కడ కొట్టేసి మాస్క్ కొంచెం జరపాలి. ఇలాగా జరిపి మనం ఫేస్ జరుపుతూ వచ్చేయాలి. ఇలా మూవ్ చేయాలి, ఇలాగా మూవ్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఎడ్జ్ వరకు వచ్చేయాలి. ఎడ్జ్కి వచ్చేసాక ఇలా ఫుల్గా తీసేయాలి. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఫేస్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ కాస్త జరిపి ఇలా ఫుల్ స్క్రీన్ తీసుకొచ్చేయాలి. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసామా, సేమ్ అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇంటికి వచ్చేసాక ఇలా ఫుల్ స్క్రీన్ తీసుకొచ్చేయాలి. చాలు, 4 డిగ్రీకి చాలు కాబట్టి మనం ఇక్కడ ఓకే కొట్టేద్దాం. ఎక్స్ట్రా ఉండేది క్రియేట్ చేసుకోండి. సార్ వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి. దీన్ని సేవ్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ పైన సింబల్ చూపిస్తున్నాను కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద కొట్టేస్తే సేవ్ అయిపోతుంది.